సేవింగ్స్ అంటే ఇప్పుడు 1,00,000 వచ్చిందనుకో, నా ఖర్చు 40 అయిందనుకో, మిగతా 60లో మహా అయితే ఒక 10,000 లగ్జరీస్ ఖర్చు పెడతా. మిగతా 50,000 హ్యాస్ టు గో ఇన్ టు సమ్ ఇన్వెస్ట్మెంట్. అంటే చిన్న అమౌంట్ కదా, 50,000తో ల్యాండ్ కొనేలేం కదా. 3,000 ఉన్నా 5,000 ఉన్నా వెళ్ళి బంగారం కొనాలి అని. అలా కొన్న బంగారము ఈ రోజు ఒక సర్టెన్ అవుతుంది కదా, ఆ బంగారాన్ని అంతా తీసుకెళ్లి ఐ ఇన్వెస్ట్ ఫర్ ల్యాండ్. ఐ లవ్ ఇన్వెస్టింగ్ అనమాట. ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకున్న జంట ఎవరైతే ఉంటారో వాళ్ళు అట్లీస్ట్ ఒక 5-6 ప్లాట్లు కొనుక్కొని పెట్టుకోవాలి. ఎప్పటి వరకు అంటే ఇద్దరు కిడ్స్ ఉన్నారనుకోండి, ఆ రెండో కిడ్ ఫస్ట్ క్లాస్ కి వెళ్ళేంత లోపల అప్పుడు ఆ మొదటి ప్లాట్ వీళ్ళు అమ్మితే అదే ప్లాట్ డౌన్ పేమెంట్ కింద కట్టుకొని ఇల్లు కట్టుకోవడం మొదలు పెడితే మిగతాది లోన్ తీసుకున్నా సరే ఈ మిగతా 5 ప్లాట్ కూడా వాళ్ళ బలం అయితే అప్పుడు బలహీనత కాదు. తర్వాత వాళ్ళ పేరెంట్స్ పిల్లల మీద ఆధారపడాల్సిన అవసరం అంతకంటే ఎక్కువ ఉండదు. ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రకారం వెళ్తే మన గోల్స్ మనం రీచ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరి మీద డిపెండెంట్ గా ఉండాల్సిన అవసరం ఉండదు. సేవింగ్స్ అంటే ఇప్పుడు 1,00,000 వచ్చిందనుకో, నా ఖర్చు 40 అయిందనుకో, మిగతా 60లో మహా అయితే ఒక 10,000 లగ్జరీస్ ఖర్చు పెడతా. మిగతా 50,000 హ్యాస్ టు గో ఇన్ టు సమ్ ఇన్వెస్ట్మెంట్. అంటే చిన్న అమౌంట్ కదా, 50,000తో ల్యాండ్ కొనేలేం కదా. 3,000 ఉన్నా 5,000 ఉన్నా వెళ్ళి బంగారం కొనాలి అని. అలా కొన్న బంగారము ఈ రోజు ఒక సర్టెన్ అవుతుంది కదా, ఆ బంగారాన్ని అంతా తీసుకెళ్లి ఐ ఇన్వెస్ట్ ఫర్ ల్యాండ్. ఐ లవ్ ఇన్వెస్టింగ్ అనమాట. ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకున్న జంట ఎవరైతే ఉంటారో వాళ్ళు అట్లీస్ట్ ఒక 5-6 ప్లాట్లు కొనుక్కొని పెట్టుకోవాలి. ఎప్పటి వరకు అంటే ఇద్దరు కిడ్స్ ఉన్నారనుకోండి, ఆ రెండో కిడ్ ఫస్ట్ క్లాస్ కి వెళ్ళేంత లోపల అప్పుడు ఆ మొదటి ప్లాట్ వీళ్ళు అమ్మితే అదే ప్లాట్ డౌన్ పేమెంట్ కింద కట్టుకొని ఇల్లు కట్టుకోవడం మొదలు పెడితే మిగతాది లోన్ తీసుకున్నా సరే ఈ మిగతా 5 ప్లాట్ కూడా వాళ్ళ బలం అయితే అప్పుడు బలహీనత కాదు. తర్వాత వాళ్ళ పేరెంట్స్ పిల్లల మీద ఆధారపడాల్సిన అవసరం అంతకంటే ఎక్కువ ఉండదు. ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రకారం వెళ్తే మన గోల్స్ మనం రీచ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరి మీద డిపెండెంట్ గా ఉండాల్సిన అవసరం ఉండదు. సేవింగ్స్ డ్రైవర్ గారు బస్ ఆపండి, ఈ ఆడవాళ్ళు సీట్ ఇవ్వడం లేదు, నేను ఆటోకి పోతా. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నాకు నా మొగుడుతో గొడవైంది. ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇలా ఫ్రీ బస్ లో తిరుగుతున్నా. ఫ్రీ బస్